హైడ్రా సురువైన కాన్ నుంచి ఇప్పటి వరకు దాని పేరింటనే చాలా మందికి గుబులు పడుతున్నది. నాలాలు చెరువుల పక్కల పొంటి ఇండ్లు కట్టుకొని ఉంటున్నోళ్ళు మా ఇండ్లను ఎప్పుడు నేలమట్టం చేస్తారోనని భయంతో బతుకుతున్నామని చాలా మంది చెప్పిన ముచ్చట్లు కూడా మనం చూసినాం కదా. అట్లా భయం పుట్టించిన హైడ్రాను ఇంకింత ఖతర్నాక తయారు చేయనీకి హైడ్రా పోలీస్ స్టేషన్ తోనట్టుగా కొత్తగా బండ్లు మిషన్లను కూడా ఇవాళ సీఎం రేవంత్ అన్న షాలు చేసిండు. మరి ముచ్చట్లు అన్నింటి మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. నాలాలు కుంటలు చెరువులు ఆక్రమించి కట్టిన ఇండ్లను అక్రమంగా కట్టిన పెద్ద పెద్ద బంగ్లాలను హైడ్రా అధికారులు కూలగొడుతున్న ముచ్చట మనం దినాం చూస్తూనే ఉన్నాం కదా. ఇక హైడ్రా కూల్చివేతలు బ్రహ్మాండంగానే చేస్తున్నది కానీ సొంతంగా బండ్లు లేకపోవట్లు అవన్నీ కిరాయికి తీసుకొచ్చుకొని నడిపిస్తున్నారట. అందుకే ఇప్పుడు 21 DRF ట్రక్కులు, 55 స్కార్పియోలు, 4 ఇన్నోవా క్రిస్టా కార్లు, 5 మినీ బస్సులు, 37 టూ వీలర్లను హైడ్రా కోసం కొంచె సీఎం రేవంత్ అన్న జెండా ఊపి చాలు చేసిండు. అట్లనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా పరదగుంజి ఓపెనింగ్ చేసిండు. ఇక ఇన్ని రోజుల సంధి అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న కేసులు అన్నిటినీ ఇప్పటి సంధి హైడ్రా పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తారట. హైదరాబాద్ లో ముంపు బాధితుల సమస్యలే కాదు, జనాలు తిప్పల తీర్వాలని ఎవరిని కలవాలనో తెలియకున్నా కూడా వాళ్ళ సమస్యలను సుతం హైడ్రా తీరుస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ చెప్పుకొచ్చిండు. హైడ్రా జయంగా పట్నంలో చెరువులు నాలాల ఆక్రమణలు తగ్గినాయని అన్న రంగనాథ్ సారు ముందున్నటువంటిది FTL దాని మీద కూడా చెరువుల్ని ముందు ఐడెంటిఫై చేయటము, ఆ చెరువులు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి FTL డ్రా చేయడం కోసం పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నాం సార్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి కూడా MOU ఎంటర్ అవ్వటం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్ అని చెప్పేసి 2006లో ఏరియల్ ఇమేజెస్ ఏదైతే తీసాయో ఆ టైంలో ఎలా ఉంది హైదరాబాద్ అనే దానికి అంటే మనకి 15 సెంటీమీటర్స్ యాక్యురసీ తోటి మనకి ఫొటోస్ ఇచ్చేటటువంటి విధంగా ఆ 3D మోడల్ ఇచ్చే విధంగా కూడా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది సార్. ఒక నెలన్నరలో అది అయిన తర్వాత మనకి FTL కూర్చొని మనం టేబుల్ మీద కూర్చొని మొత్తం ఎంత ఉంది హైట్, ఎక్కడ ఏ హైట్ అనే దాంతో మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సార్. విన్నారా, టెక్నాలజీ వాడి 2006లో పట్నం ఎట్లున్నదో అప్పటి పోటువలతోని తెలుసుకొని చెరువులు నాలాలు ఆక్రమించిన వాళ్ళ పని పట్టే ఇక మాత్రం రేపట్ల చేస్తారన్నట్టు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కలకత్తా నగరాలు బతికేటందుకు పనికి రాకుండా పోతున్నాయి కాబట్టి మనం వాటి నుంచి గుణపాఠం నేర్చుకోకుంటే రేపు హైదరాబాద్ కూడా వాటి లెక్కనే అయ్యే పరిస్థితి ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. ఈరోజు మేము మూసీని, చెరువులను, నాలాలను, రోడ్ల మీద అక్రమ నిర్మాణాలు తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి వెట్ల కూల కొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే 20 ఏళ్ళ తర్వాత నేను కొట్లాడ వెనకకి తెచ్చి ఒక పెద్ద IT పార్కును డెవలప్మెంట్ చేస్తే లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటూ అసలు మీ బాధ ఏంది? చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా, ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా. అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ పడిపోతుందంటారు. ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి IT అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక 400 ఎకరాల అంటే లేదు ఇప్పుడు ప్రకృతి వాడిపోతుంది అంటారు. సీఎం రేవంత్ రెడ్డి సారు హైడ్రాతోని సెంట్రల్ యూనివర్సిటీ భూములకు లంకెపెట్టి మాట్లాడు ఎక్కడిది? సెంట్రల్ యూనివర్సిటీ జాగల జింకలు, నెమళ్ళు, పాములు, చాలా తీర్ల జీవరాశులు ఉన్నాయన్న మాట నియం. అది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా చెప్పుకొచ్చింది. ఆ జాగల చెరువులు, కుంటలు కూడా ఉన్నాయి. వాటి అన్నిటినీ నాశనం చేసి కంపెనీలకు అప్పచెప్తే హైదరాబాద్లో పీల్చుకునేటందుకు మంచి గాలి ఎక్కడ దొరుకుతుంది చెప్పుర్రి? నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సారు బెంగళూరులో నీళ్లు లేక కంపెనీలన్నీ వెనకకు పోతున్నాయని చెప్తున్నాడు. మళ్ళీ ఆయననే పచ్చని అడవి లెక్కున్న యూనివర్సిటీ భూములకు కంపెనీలను తీసుకొస్తామని అంటున్నాడు. అంటే హైదరాబాద్ను కూడా బెంగళూరు లెక్క తయారు చేయాలని చూస్తున్నాడా ఏంది అని గరానికి వస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఏందో ఏమో పొర్రి. ఈ నడుమ సీఎం సార్ కూడా 2 తీర్లా మాట్లాడితే ఎట్లా అర్థం చేసుకోవాలనో జనాలకు సుతం సమజ్ కాకుండానే ఉన్నది పొర్రి.